ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ జిల్లా అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులు ఎక్కువగా ఉన్న శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూడాలని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఫిర్యాదుల స్వీకరణ అనంతరం జిల్లా అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను జిల్లా అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలని, ఫిర్యాదులు ఎక్కువగా ఉన్న శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి ఫిర్యాదులు పెండింగ్లో లేకుండా చూడాలని చెప్పారు. ఒకవేళ ఏదైనా ఫిర్యాదు పరిష్కారం వివిధ కారణాల వల్ల ఆలస్యమవుతున్నట్లయితే అదే విషయాన్ని మధ్యంతర జవాబు ద్వారా ఫిర్యాదుదారుకు తెలియజేయాలని అన్నారు. ప్రజావాణి ఫిర్యాదులన్నీ ఖచ్చితంగా పరిష్కరించాలని అన్నారు. 30 రోజులకు మించి ఎలాంటి ఫిర్యాదు పెండింగ్లో ఉండకూడదని, జిల్లా వ్యాప్తంగా ఈ ఫిర్యాదుల సంఖ్య 150కి మించకూడదని తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పెండింగ్ ఫైళ్ల జాబితా రూపొందించి ఈ నెల 15 లోపు వాటిని పరిష్కరించాలని కలెక్టర్ చెప్పారు. వచ్చే వారంలోపు పెండింగ్ ఫైల్స్తో సహా పరిష్కరించిన వివరాలను సమర్పించాలని అన్నారు. ఇకపై అన్ని కార్యాలయాల ఫైళ్లు ఈ ఆఫీస్ ద్వారా నిర్వహించడం జరుగుతుందని, ఇందుకుగాను ఎన్ఐసి ద్వారా ప్రతి శాఖకు ఒక మెయిల్ ఐడి ఇవ్వనున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఇకపై మాన్యువల్గా కాకుండా ఆన్లైన్లోనే ఫైళ్లు సమర్పించాలని చెప్పారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న రోజువారీ కార్యక్రమాలపై అధికారులు ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని సోమవారం జిల్లా వ్యాప్తంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్తో సహా అన్ని మున్సిపాలిటీలలో 5K రన్ మ్యారథాన్ నిర్వహించడం జరిగిందని, అలాగే సెగ్రిగేషన్ షెడ్లు, పార్కులపై దృష్టి సారించాలని, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డులను గ్రామాలలో ఖచ్చితంగా వినియోగించాలని చెప్పారు. 10వ తరగతి పరీక్షల ఏర్పాట్లను పూర్తి చేయాలని, ఇంటర్మీడియట్ పరీక్షలపై మండల ప్రత్యేక అధికారులు వారి నివేదికలను సమర్పించాలని ఆదేశించారు. జనగణనలో భాగంగా ఎన్యూమరేషన్ బ్లాక్లను ఖరారు చేయాలని, అలాగే ఎన్యూమరేషన్ సూపర్వైజర్లను నియమించాలని చెప్పారు. ఉగాది నాటికి సామూహిక గృహ ప్రవేశాలకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినందున గ్రామ పంచాయతీ వారీగా గృహ ప్రవేశాలు చేసే లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా మండలాల ప్రత్యేక అధికారులు చొరవ చూపాలని చెప్పారు. కాగా ఈ సోమవారం మొత్తం 125 ఫిర్యాదులు రాగా అందులో రెవెన్యూ శాఖకు సంబంధించి 72, జిల్లా అధికారులకు సంబంధించి 53 ఫిర్యాదులు వచ్చాయి. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, స్థానిక సంస్థల ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, దేవరకొండ, చండూరు ఆర్డీఓలు రమణారెడ్డి, శ్రీదేవి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.